3వ తేదీ మే నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనము. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సహోదరి సహోదరులారా, మనము మట్టి నుండి చేయబడ్డాము. ఈ లోకంలో మనం జీవించేది కొన్ని సంవత్సరాలు మాత్రమే. మరణం తరువాతే అసలైన జీవితం ఉంటుంది. ఒక మనిషి అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు. శరీరము తాత్కాలికమైనది, కానీ అందులో ఉన్న ఆత్మ శాశ్వతమైనది. మనలో ఈ ఆత్మను ఉంచింది మన ప్రభువే. మట్టి నుండి ఏర్పడిన ఈ శరీరము మరణం తరువాత మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మ మాత్రము మరణము తరువాత దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. మనము మట్టిలోనే కలవాల్సిన వారము అని గ్రహించి జీవించాలి. ఏ విషయంలోనూ గర్వాన్ని కలిగి ఉండకూడదు. మన జీవితము తాత్కాలికమైనది. మనకున్న డబ్బుని బట్టి, జ్ఞానమును బట్టి, అందాన్ని బట్టి, లోకంలో మనకున్న పలుకుబడిని బట్టి, దేనిని బట్టి మనమే గొప్పవారము అని ఎప్పుడు అనుకోకూడదు. మనకంటే గొప్పవాళ్ళు ఎంతో మంది గతించిపోయారు. ఒక మనిషి ఎంత బాగా జీవించినప్పటికీ అతను మరణించిన తర్వాత కొన్ని రోజులకే అతనిని మర్చిపోతారు. భౌతిక విషయాలపై మన దృష్టి ఉండకూడదు, కానీ ఆత్మీయ జీవితానికే మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ భూమిపై మనం జీవించేది తాత్కాలికమైన జీవితము. మరణం తర్వాతే అసలైన జీవితం ఉందని గ్రహించి తగ్గింపు గల జీవితాన్ని జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మట్టి నుండి తయారు చేయబడ్డ మేము మరలా మట్టిలోకి కలిసిపోవాల్సిన వారమే అని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించాలి ప్రభువా. ఏ విషయాన్ని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకూడదు తండ్రి. ఈ లోకంలో ఉన్న జీవితము తాత్కాలికమైన జీవితము. మరణం తర్వాతే అసలైన జీవితం ఉందని మేము తెలుసుకోవాలి తండ్రి. అటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ లోక విషయాలపై మా దృష్టి ఉండకూడదు, కానీ పరలోక సంబంధమైన విషయాలపై మా దృష్టి ఉంచి ప్రతిదినము ఆత్మీయముగా బలపడాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.